రికార్డు స్థాయి ఎండలతోటి అల్లాడిపోతోన్న ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్లో ఏకధాటిగా వర్షం కురవడంతో ఉక్కపోత వేడితో అల్లాడిపోతోన్న ప్రజలు ఉపశమనం పొందారు. ఒక్క ఢిల్లీయే కాదు, గుజరాత్, రాజస్థాన్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని భువనేశ్వర్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక, తమిళనాడులోనూ సేమ్ సీన్. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక ట్రాఫిక్ కష్టాలైతే చెప్పక్కర్లేదు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఋతుపవనాల ఆగమనంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఉత్తర భారతం భారీ వర్షాలతోటి ఊపిరి పీల్చుకుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ముంబై, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. దీంతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించినట్టే.